సరిగ్గా ఓపిక తెచ్చుకొని పని చేసుకుంటే ఎన్నో రకాల పచ్చళ్ళు పెట్టచ్చు. వాటిల్లో ఆవకాయ పచ్చడి, టమోటా పచ్చడి, ఎండుమిర్చి పచ్చడి ఇలాంటివి ఎన్నో రకాల పచ్చళ్ళు పెట్టచ్చు. మీలో ఎంతమందికి టమోటా పచ్చడి అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. మార్కెట్లో ఫ్రెష్గా టమోటాలు దొరుకుతున్నాయి కదా, టమోటాలతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను టమోటా పచ్చడి చేశాను. నేను చెప్పిన విధంగా టమోటా పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఫస్ట్ అయితే టమోటాలని నీట్గా వాష్ చేసి తడేమీ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చిన్న చిన్న ముక్కలనే కాదు, మీడియం సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత పులుపు తగ్గట్టుగా చింతపండు తీసుకోవాలి. తర్వాత దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ సాసవులు అంటే ఆవాలు దోరగా వేయించి ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవడమే. తర్వాత పాన్ లోకి సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటా ముక్కలు, చింతపండు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మాత్రం కొంచెం ఉడికాక దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా మగ్గించుకున్న టమోటా ముక్కలను చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి మొత్తం వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీలో పట్టుకున్న పౌడర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా మిక్సీలో మెత్తగా పట్టుకున్న పచ్చడికి ఇంకా పోపు వేసుకోవడమే. ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై అయ్యాక కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చళ్ళలో కలిపేసుకోవడమే. పచ్చడి అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది మాక్సిమం ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.